హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా. మరి ఉసిరికాయలతోటి మనం చాలా రెసిపీస్ని తెచ్చుకోవచ్చు. కాయల పచ్చడి పెట్టుకోవచ్చు, తొక్కుడు పచ్చడి పెట్టుకోవచ్చు. అంతటికన్నా మంచి రెసిపీని ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నా. ఈ ఉసిరికాయల్ని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ కుక్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చక్కగా ఈ వాటర్ ఏమైనా ఉంటే కాంటెంట్ డ్రై అయిపోతుంది. తర్వాత ఒక మట్టి పాత్రను కూడా బాగా క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని ఉసిరికాయల్ని అందులో వేసేసుకోవాలి. పింగాణిదైనా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, కానీ స్టీలు, ఐరన్, ఇత్తడి ఇలాంటి వాటిల్లో వద్దు. సో ఇట్లాగా మనము పాత్రలో వేసుకున్న తర్వాత మంచి ఇంగ్రీడియంట్ అండి హనీని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయలు అన్నిటికీ పట్టేంత హనీని మనము తెచ్చుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఇది మంచి హనీ, రా హనీ అయి ఉండాలండి. సో ఇట్లా మనము హనీ మొత్తం డిప్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక వైట్ కాటన్ క్లాత్ సన్లైట్లో 7 days డ్రై చేయాలండి. ఎందుకు అంటే ఇది మనము హీట్ చేస్తే కనుక సి విటమిన్ పోతుంది, ఫ్రై చేయకూడదు. అందుకని మనం సన్లైట్లోనే డ్రై చేయాలన్నమాట. 7 daysని డ్రై చేసిన తర్వాత ఈ హనీ ఆ సి విటమిన్ బాగా డిజాల్వ్ అయ్యి చాలా మంచి రెసిపీ తయారవుతుందండి. ఇది మార్నింగ్ ఒక ఉసిరికాయ చిన్న పిల్లలకి, వయసులో ఉన్న వాళ్ళకి, విమెన్కి, మెన్కి అందరికీ కూడా రెసిస్టెన్స్ని బాగా పెంచుతుందన్నమాట. ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంచుతుంది. ఫ్లూ, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఏమీ రాకుండా మన బాడీని ఎలాంటి సర్కమ్స్టాన్సెస్నైనా తట్టుకునేలాగా, ఇన్ఫెక్షన్స్ని తట్టుకునేలాగా ప్రిపేర్ చేస్తుందన్నమాట. సో ఇది సన్ డ్రై చేయడం 7 days అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క రెసిపీ మీ అందరికీ కూడా హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పేసి షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ.